హలో ఫిట్నెస్ ఫ్రీక్స్, వెల్కమ్ టు ట్రాన్స్ఫార్మ్ విత్ సాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇప్పుడే మనం జిమ్కి వచ్చేసాం. జిమ్కి వచ్చి ఫస్ట్ మనం వేరియేషన్ స్టార్ట్ డైలీ రొటీన్ వార్మప్ కాకుండా ఇవాళ డిఫరెంట్ వార్మప్ స్టార్ట్ చేద్దామని ఫస్ట్ వరల్డ్ లార్జెస్ట్ స్ట్రెచ్చింగ్ చేస్తున్నాం. ఈ స్ట్రెచ్చింగ్లో ఏంటంటే మనకు మన లెగ్ హ్యాండ్ నుంచి లెగ్ మజిల్ వరకు ప్రతి ఒక్కటి వర్క్ అవుతుంది. ఇందులో ప్రతి ఒక్కటి యూజ్ అవుతుంది, ఇన్వాల్వ్ అవుతుంది. అందుకే ఫస్ట్ దీంతో వర్కౌట్ స్టార్ట్ చేసిన. ఇది లెఫ్ట్ సైడ్ ఒక 15 reps, రైట్ సైడ్ ఒక 15 reps. ఇది కంప్లీట్ కాగానే క్యాట్ క్యామల్ అనే ఒక వర్కౌట్ ఉంటుంది. అది మన బ్యాక్కి, మన స్టమక్కి, బ్యాక్కి వస్తుంది. మన పెయిన్స్కి మన అంతా రిలీఫ్ కావడానికి ఇది కంప్లీట్ కావడానికి అయిపోయినాగానే ఇంకా మనం బ్యాండ్ స్ట్రెచెస్ స్టార్ట్ చేస్తాం. బ్యాండ్ స్ట్రెచెస్ ఒక 3 వేరియేషన్స్. ఇవి బ్యాండ్ స్ట్రెచెస్ మన మజిల్ స్ట్రెచింగ్కి వర్క్ అవుతాయి, మళ్ళీ చెస్ట్కి వర్కౌట్ అవుతాయి, ఇంకా ట్రైసెప్స్కి. అంటే బ్యాండ్ స్ట్రెచింగ్లో వేరియేషన్స్ ఉంటాయి. ఎలాంటి వేరియేషన్ చేసినా దానికి తగ్గట్టు వర్కౌట్స్ ఉంటుంది. మనం ఇప్పుడు ఇది వచ్చేసి మన మజిల్ స్ట్రెచ్ అయితే ప్లస్ మళ్ళీ చెస్ట్ కూడా పంప్ కావడానికి వస్తుంది. ఇది సైడ్ బ్యాండ్ అంటే మన మజిల్స్ అనేవి కావడానికి సెట్. దాని తర్వాత మనం ప్రోటీన్ వర్కౌట్ స్టార్ట్ చేసి ఆల్టర్నేట్ టో టచెస్ చేసినాం. ఆల్టర్నేట్ టో టచెస్ ఒక 10 reps వార్మప్లో కాబట్టి మళ్ళీ దీనికి ఇవాళ ఓన్లీ కార్డియో సెషన్. మనది కార్డియో అనుకోరు, మనం వార్మప్ మన జిమ్ అనేది ఎప్పుడు మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటుంటాం. అందుకోసమే మనం కార్డియో సెషన్ ఇలా స్టార్ట్ చేసి ఇది హిప్ లాంజెస్, ఇది RSSలో వేస్తుంటే ఇంతకుముందు. ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు ఈజీగా చేసేటోని, కానీ ఇప్పుడు కొంచెం నైస్గా స్ట్రెస్ అవుతుంది. బట్ ట్రై చేసిన నా లెవెల్ బెస్ట్. మనం పోజింగ్ కూడా ట్రై చేస్తున్నాం, అంటే ఎట్లా పోజింగ్ చేయాలని. కంప్లీట్ చేసిన ఒక 5-10 చేసి ఇంకా ఇది రన్నింగ్ అంటే ఇది మామూలు రన్నింగ్, ఒక టైం పాస్ కొంచెం లైట్గా వేసేసిన. దాని తర్వాత దీన్ని వచ్చేసి మన హిప్ లాంజెస్ అని అంటారు కొంతమంది. దీనికి ఇట్లా వేసుకుంటే మనకి ఏంటంటే మన బాడీ మజిల్ కంప్లీట్గా ఫ్రాగ్మెంట్ అవుతుంది. ఇది కంప్లీట్ కాగానే సిటప్స్ ఒక 10 చేసేసి ఎండ్ చేసిన. మన కార్డియో సెషన్కి ఫస్ట్ థ్రెడ్మిల్ ఫస్ట్ ఫ్యాట్ లాస్ కావాల్సిన ఓన్లీ థ్రెడ్మిల్ ఓన్లీ కార్డియో చేయదు. ఎందుకంటే మనం కార్డియో ఓన్లీ థ్రెడ్మిల్స్ ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే మన మజిల్ అనేది వీక్ అయిపోతుంది, మన బాడీ అనేది స్కిన్నీ అయిపోతుంది. స్కిన్నీ అయిపోయినప్పుడు మన గ్రోత్ మంచిగా అనిపించదు. అందుకే మనం థ్రెడ్మిల్ మన కార్డియో చేసుకుంటూ కార్డియోతోనే స్ట్రెంత్ కంప్లీట్ చేసుకోవాలి. ఇది కంప్లీట్ కాగానే మనం ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి రెండో కెమెరాగా మనం థ్రెడ్మిల్ మినిమం 8లో ఒక 5 minutes చేస్తాం, ఒక 7లో ఒక 10 minutes చేస్తాం. మేము ఇప్పుడు 12 పెట్టుకొని వర్కౌట్ చేస్తాం. నేను ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తా లాస్ట్ వరకు, ఇంక్రీజ్ చేస్తూ లాస్ట్ 12 వరకు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం క్రాస్ వాక్ సెషన్కి వచ్చాము. క్రాస్ వాక్ సెషన్ అయిపోయినప్పుడు ఒక 60 seconds రెస్ట్ ఇచ్చి క్రాస్ వాక్ సెషన్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఫ్రంటల్ ఒక 10 minutes చేసిన. ఫ్రంటల్ ఒక 5 to 10 minutes కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మన కెమెరామ్యాన్ ఎడిటింగ్ కొంచెం మంచిగా చేసినట్టున్నాడు. ఫ్రంటల్ ఒక 10 minutes చేసినాక మళ్ళీ క్రాస్ వాక్ కంప్లీట్ అయిపోయాగానే మళ్ళీ మనం బ్యాక్ క్రాస్ వాక్ కూడా చేసినాం. బ్యాక్ క్రాస్ వాక్కి కొంచెం హెవీగా రియాక్ట్ అవుతుంది మజిల్, అందుకే బ్యాక్ క్రాస్ వాక్ కూడా కంప్లీట్ చేసిన. అది ఒక 10 minutes చేసిన. 10 minutes తర్వాత ఇంకా మన కార్డియో సెషన్ అనేది కంప్లీట్గా అయిపోయింది. కార్డియో సెషన్ అయిపోగానే మనం నెక్స్ట్ ఇంకో సెషన్ స్టార్ట్ చేయాలి. కార్డియో సెషన్ ఇందులో కూడా కార్డియో సెషన్ ఏం చేయాలంటే మనం చేసినప్పుడు ఒక ఎవ్రీది మినిమం 10 to 15 minutes చేయాలి. కార్డియో అయిపోయినా మళ్ళీ మనం కోర్ వర్కౌట్కి వచ్చాం. మళ్ళీ మనం బ్యాక్ టు కోర్లో ఆల్టర్నేట్ హిప్ టచ్ మ్యాక్సిమం 15 చేస్తే మన మజిల్ స్టామినా తెలుసు. ఫస్ట్ 15 చేసిన తర్వాత తగ్గించిన ఇది బడ్ హమ్మింగ్ అంటారు, బడ్ స్ట్రెచింగ్ అంటారు. ఇది ఒక 30 seconds చేయాలి. నేను మ్యాక్సిమం 45 seconds వరకు ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇప్పుడైతే చేసిన 45 seconds. ఇది చేస్తే మనకి మన స్టమక్ పైన వెయిట్ వస్తే మనకి బాడీ అనేది మన ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే మన లోపల ఎంత లీన్నెస్ ఉన్నా కానీ మనకు నూట ఎక్కువ అయిపోయినాక ఇప్పుడు మనం
సూపర్ మ్యాన్ పోజ్ అంటారు. సూపర్ మ్యాన్ మన స్పైడర్ మ్యాన్ పోజ్ ఇస్తాడు కదా, అట్లా మనం ఫీట్ అంతా కింద నుంచి గాల్లో పెట్టి మన హ్యాండ్స్ కూడా గాల్లో పెడితే మన స్టమక్ పైన ప్రెషర్ చేయాలి. అప్పుడు మన స్టమక్ వెయిట్ తెలుస్తుంది. ఇది ఒక 45 సెకండ్స్ ఒక 3 టైమ్స్ చేయాలి. 45 సెకండ్స్ ఒక 3 టైమ్స్ చేస్తే ఇది కూడా అంటే మన స్టమక్ పైన, ఎందుకంటే మనం ఓన్లీ కార్డియో కోర్ చేస్తున్నాం కాబట్టి కార్డియో కోర్లో ఓన్లీ వర్కౌట్స్ ఉంటాయి, ఎలాంటి స్ట్రెంగ్స్ బిల్డప్ ఉండాలి. ఎందుకంటే మనం వీక్లీ 3 టైమ్స్ కంప్లీట్ చేస్తాం కాబట్టి ఇది వీక్లీ 2 టైమ్స్ ఓన్లీ కార్డియో కోర్. దాని మనం నీ ప్లాంక్స్ చేసాం, అంటే లో నీ ప్లాంక్స్ అనమాట. ఇది ఒక 1 మినిట్ మనం డైలీ ప్లాంక్ మినిమం 1 మినిట్ చేస్తే మన స్టామినా అనేది రోజు బూస్ట్ అవుతుంటుంది. నేను 1 మినిట్ లో నీ కంప్లీట్ అయినా మనం హై ప్లాంక్స్ కొట్టి లో నీ ప్లాంక్ బాడీ పైన స్ట్రెస్ వస్తుంది. ఇది కూడా మన స్టమక్ పైన స్ట్రెస్ వస్తుంది. అంటే ఎందుకంటే మన స్టమక్లో ఉన్న మజిల్స్ స్టమక్లో ఉన్న ఫ్యాట్ కరగాలి కాబట్టి మనం కార్డియో సెషన్ తీసుకుంటాం. మన ఫ్యాట్ తగ్గాలనుకున్న వాళ్ళందరూ మెయిన్గా ప్లాంక్స్ యూజ్ చేస్తే బెటర్. ఎందుకంటే ప్లాంక్స్ యూజ్ చేస్తే 100% రిజల్ట్స్ ఉంటాయి ఫాస్ట్గా. ఎప్పుడైనా మీరు ఓన్లీ జిమ్ చేస్తేనే కాదు, జిమ్కి తగ్గ డైట్ తీసుకోవాలి. అట్లా అని మళ్ళీ కీటో డైట్ అవన్నీ అవుతుంది. మంచిగా తినాలా, టైంకి తినాలా, వర్కౌట్ చేయాలి. ఇది ఫైనల్గా మనం హై ప్లాంక్స్ కంప్లీట్ చేసి మనం ఇవాళ పోజింగ్ అంటే మనం బిల్డప్ ఇస్తాం కదా, అంతే. థ్యాంక్ యూ. అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ.